ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం అభిషై గురించి తెలుసుకుందాం. మన జీవితంలో నిజంగా మనకు తోడుగా నిలిచే వాళ్ళు చాలా అరుదు. ప్రమాదం వచ్చినా, బాధలు కలిగినా, భయం వేసినా మన ప్రక్కన నిలబడే వాళ్ళు నిజమైన వాళ్ళు. బైబిల్లో అలాంటి ఒక ధైర్యవంతుడు ఉన్నాడు. అతనే అభిషై. అభిషై దావీదు రాజుకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. అతను దావీదు మేనల్లుడు. యుద్ధంలో అతను చాలా ధైర్యంగా ఉండేవాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గేవాడు కాదు. ఒకరోజు దావీదు సౌలు రాజు నుండి పారిపోతున్నప్పుడు రాత్రి సమయంలో సౌలు శిబిరంలోనికి వెళ్ళాడు. అతనితో పాటు అభిషై కూడా ఉన్నాడు. సౌలు గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ప్రక్కనే అతని కత్తి ఉంది. అప్పుడు అభిషై దావీదుతో ఇలా అన్నాడు, ఈరోజు దేవుడు మీ శత్రువును మీ చేతికి ఇచ్చాడు. నేను ఒక్కసారే అతన్ని చంపేస్తాను. ఇది ఒక గొప్ప అవకాశం. శత్రువు ఎదుటే ఉన్నాడు, ఎవరూ చూడటం లేదు అని చెప్పాడు. కానీ దావీదు ఇలా అన్నాడు, దేవుని అభిషిక్తుడిని నేను హాని చేయను. అభిషై వెంటనే ఆ మాట విని ఆగిపోయాడు. అతను ధైర్యవంతుడు మాత్రమే కాదు, విధేయుడు కూడా. కొన్ని రోజుల తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుండగా దావీదు సొమ్మసిల్లినప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబెనోబా అను ఒకడు దావీదును చంపడానికి వచ్చాడు. ఆ సమయంలో అభిషై వెంటనే ముందుకు వచ్చి ఆ శత్రువును చంపి దావీదును రక్షించాడు. ఇది మనం 2 సమూయేలు 21వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరకు చూడగలం. అతను తన నాయకుడిని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. కానీ అభిషై జీవితంలో ఒక బలహీనత కూడా ఉంది. అది అతని కోపం. ఒకసారి షిమి అనే వ్యక్తి దావీదును తిడుతూ రాళ్ళు వేస్తున్నాడు. అప్పుడు అభిషై కోపంతో అతన్ని వెంటనే చంపుదాం అని అన్నాడు. కానీ దావీదు అతన్ని ఆపి ఇలా అన్నాడు, అతన్ని వదిలేయండి. బహుశా దేవుడు ఇలా అనుమతించి ఉండవచ్చు. అప్పుడు కూడా అభిషై తన కోపాన్ని నియంత్రించుకొని దావీదు మాట విన్నాడు. తరువాత దావీదు కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు కూడా అభిషై దావీదు పక్కనే నిలిచాడు. కష్టాల్లో కూడా అతను తన నాయకుడిని వదిలిపెట్టలేదు. అభిషై కథ ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠాలు. మొదటిది, ధైర్యంగా ఉండాలి. భయపడకుండా నిజం కోసం నిలబడాలి. రెండవది, నాయకత్వానికి విధేయత చూపాలి. మనపై ఉన్నవారి మాటను వినాలి. మూడవది, నమ్మకంగా ఉండాలి. సమస్యలలో కూడా మన వాళ్ళను వదలకూడదు. చివరగా, మన జీవితంలో మనం కూడా అభిషైలా ఉండగలమా? ధైర్యంగా, నమ్మకంగా, దేవుని చిత్తాన్ని గౌరవిస్తూ ఒకవేళ మనం కూడా అలా జీవిస్తే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పారబుల్ పాయింట్.